మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గర్భం రాకుండా నిరోధించే మాత్రలు మహిళలకు మాత్రమే ఉంటాయని తెలుసు కదా. ఇప్పుడు మగవారికి కూడా గర్భం నిరోధించే మాత్రలు ఉన్నాయంటే నమ్ముతారా? యూనివర్సిటీ ఆఫ్ మినిసోటాకు చెందిన శాస్త్రవేత్తలు YCT529 అనే టాబ్లెట్ ను అభివృద్ధి చేశారు. ఈ అద్భుతాన్ని కొలంబియా వర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన యువర్ చాయిస్ థెరప్యూటిక్స్ శాస్త్రవేత్తలతో సంయుక్తంగా పరిశోధనలు చేసి YCT529 అనే గర్భ నిరోధక టాబ్లెట్ ను అభివృద్ధి చేశారు. 7-8 దశాబ్దాలుగా ప్రపంచంలోని శాస్త్రజ్ఞులు కృషి చేసిన మేల్ బర్త్ ఫిల్స్ ను అభివృద్ధి చేయలేకపోయారు. ఈ గర్భ నిరోధక మాత్రలు ఎలుకలపై, సైనోమోల్కస్ జాతి కోతులపై పరిశోధనలు చేస్తే 99% విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. వీర్య కణాల తయారీకి అత్యంత కీలకమైన విటమిన్ ఏ వృషణాలకు అందకుండా నిరోధిస్తుంది. వీర్యం ఉత్పత్తి ఆగిపోతుంది. అదే సమయంలో టెస్టోస్టిరాన్ పై ఎలాంటి ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలలో ఈ మందును 4 వారాలు వాడిన తర్వాత 99% సామర్థ్యంతో పనిచేయగా, కోతుల్లో అయితే 2 వారాల తర్వాతనే వీర్య కణాల ఉత్పత్తిని తగ్గించింది. ఈ మందు వాడకాన్ని ఆపిన ఎలుకల్లో 6 వారాల్లో వీర్య కణాల మునుపటి స్థితికి రాగా, కోతుల్లో అయితే 10-15 వారాలు పట్టింది. మనుషుల్లో తొలి దశ ట్రయల్స్ పూర్తి అయినాయి. అదే విధంగా న్యూజిలాండ్ లో 2వ దశ ట్రయల్స్ ను పూర్తి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పురుషులకు సంబంధించినంత వరకు గర్భ నిరోధక విధానాలు 2 ఉన్నాయి. అవేంటో కామెంట్ చేయండి.